పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రమాదం తప్పింది. కాలు జారి కింద పడబోయిన మంత్రిని వెంటనే పట్టుకున్నారు అక్కడి సిబ్బంది. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. మహానాడు వేదిక వద్ద పారపట్టి మట్టిని చదును చేశారు ఆయన. సాధారణ కార్యకర్తగా మహానాడు పనులు పర్యవేక్షిస్తున్నారని పలువురు నిమ్మలను ప్రశంసించారు. మహానాడు పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రమాదం తప్పింది. కాలు జారి కింద పడబోయిన మంత్రిని వెంటనే పట్టుకున్నారు అక్కడి సిబ్బంది. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. మహానాడు వేదిక వద్ద పారపట్టి మట్టిని చదును చేశారు ఆయన. సాధారణ కార్యకర్తగా మహానాడు పనులు పర్యవేక్షిస్తున్నారని పలువురు నిమ్మలను ప్రశంసించారు. మహానాడు పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడుకు ప్రమాదం తప్పింది. కాలు జారి కింద పడబోయిన మంత్రిని వెంటనే పట్టుకున్నారు అక్కడి సిబ్బంది. దీంతో ఆయనకు ప్రమాదం తప్పింది. మహానాడు వేదిక వద్ద పారపట్టి మట్టిని చదును చేశారు ఆయన. సాధారణ కార్యకర్తగా మహానాడు పనులు పర్యవేక్షిస్తున్నారని పలువురు నిమ్మలను ప్రశంసించారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన సాధారణ కార్యకర్త అని మరోమారు నిరూపించుకున్నారు. నాడు విజయవాడ వరదల్లో ఏదైతే పర్యవేక్షణ పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మహానాడు కార్యక్రమం సంబంధించినటువంటి పనులు కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత కొంతకాలంగా కడపలోనే మకాం వేసినటువంటి మంత్రుల బృందం కూడా ప్రస్తుతం చివరి రోజు కావడంతో ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా సాయంత్రం కడపకు చేరుకున్నారు. మహానాడు దగ్గర సాంగ్రామ్ వద్ద ఎటువంటి పనులు ఏర్పాటు చేస్తున్నారో ఉదయం నుంచి కూడా ఎడతెరుపు లేకుండా మంత్రి దగ్గరుండి పనులు చేపిస్తున్నారు. అయితే అక్కడ ప్రమాదశాత్తు కాలు జారి కింద పడిపోయిన మంత్రిని కూడా వెంటనే సిబ్బందిని పట్టుకుని ఆయన క్షేమంగా కాపాడడం జరిగింది. లేకపోతే ప్రమాదం కూడా జరిగేదని చెప్పి ప్రస్తుతం తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిమ్మల కూడా దాదాపు పారబట్టి అక్కడ పనులు చేసినటువంటి సందర్భం ఏర్పడింది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కూడా అక్కడ ఏదైతే కళ్యాణ మహానాడు ప్రాంగణ వేదిక వద్ద కూడా దాదాపు మట్టి దగ్గర కూడా పూడికి తీసే పనులు కానీ లేదంటే జేసీబీతో అక్కడ పనులు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం చివరి రోజు దాదాపు మంత్రులు కూడా రెస్ట్ తీసుకునే సమయం తీసుకుంటున్నారు. అక్కడ నియోజకవర్గాలలో కడప చెందినటువంటి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా పర్యటిస్తూ ఆ నూతన ఉత్సాహం తీసుకురావడంలో ప్రస్తుతం మంత్రులు కూడా బిజీగా ఉన్నారు. అయితే ఉదయం నుంచి కూడా ప్రస్తుతం ఏదైతే బురద మట్టి ఉందో ఆ ప్రాంతాన్నంతా కూడా మంత్రి నిమ్మల కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ అక్కడ జేసీబీతో కానీ అక్కడ పనులు ఆయన చేపట్టడం ద్వారా కొంచెం ప్రశంసలు కూడా అభినందిస్తున్నారు. ఏదైతే కార్యకర్తల రూపంలో సాధారణ కార్యకర్తలుగా మంత్రి కూడా అక్కడ పనులు చేపట్టడంతో పాటు చాలా అభినందిస్తున్నారు. దీంతో పాటు దాదాపు పనులు కూడా పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఇదే క్రమంలో మంత్రి నిమ్మల కూడా కాలు జారి కింద పడిపోయే ప్రమాదం ఏర్పడింది తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. క్రాస్ రావాల క్రాస్ వాటర్లో పడితే జారాలి. ఇక్కడ వేసుకోవాలి. ఎక్కడెక్కడ చదవడం కాదు, ఎక్కువ ఉన్న కూడా తక్కువ కూడా తేవాలి.